అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH. Hi, this is Gayatri. Welcome to ET Exclusive. Present global range లో బస్ క్రియేట్ చేస్తున్న సినిమా AA22. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. సినిమా కథ నుంచి కాస్టింగ్ వరకు అఫీషియల్ అప్డేట్ లేకపోయినా న్యూస్ మాత్రం ట్రెండ్ అవుతోంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంత? ఈ స్టోరీలో చూద్దాం. పుష్ప 2తో ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీతో అంతకు మించిన సక్సెస్ ను టార్గెట్ చేస్తున్నారు. అందుకే కాస్త టైం తీసుకొని మరీ అట్లీ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. అయితే యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం AA22 అప్డేట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బన్నీకి జోడీగా కనిపించబోయే హీరోయిన్స్ విషయంలో రకరకాల వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ముందు బన్నీకి జోడీగా 3 అందాల భామలు నటిస్తారన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత 3 కాదు 5 అంటూ కొత్త న్యూస్ వైరల్ అవుతోంది. మరికొంతమంది మరో అడుగు ముందుకేసి ఆ అందాల భామలు ఎవరన్నది కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తలను చిత్ర యూనిట్ ఖండించింది. బన్నీకి జోడీగా 2 హీరోయిన్లు మాత్రమే నటిస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చింది. స్పెషల్ క్యారెక్టర్లో మరో హీరోయిన్ కనిపించే ఛాన్స్ ఉండొచ్చు. అంతేగాని 5 అందాల భామలతో బన్నీ రొమాన్స్ అన్న వార్తల్లో మాత్రం ఎలాంటి నిజం లేదంటున్నారు మేకర్స్. మరి ఇప్పటికైనా ఈ రూమర్స్ కు చెక్ పడుతుందేమో చూడాలి. విశ్వంబర విషయంలో జరిగిన పొరపాటు నెక్స్ట్ మూవీ విషయంలో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. అందుకే జెట్ స్పీడ్ తో సినిమా పనులు కానిచ్చేస్తున్నారు. టార్గెట్ ఆల్రెడీ సెట్ అయింది కాబట్టి ఇప్పుడు డెడ్ లైన్ రీచ్ అయ్యేందుకు కష్టపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి కాంబో అన్నప్పుడే సినిమా మీద అంచనాలు పీక్స్ కు చేరాయి. ముఖ్యంగా అనిల్ ఫామ్ చూసి మెగా ఫ్యాన్స్ ముందే సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. వెంకటేష్ తో 100 కోట్ల సినిమా చేసిన అనిల్ చిరుతో అంతకు మించి సక్సెస్ కొట్టడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. అంచనాలకు తగ్గట్టుగా స్పీడ్ చూపిస్తోంది మెగా 157 టీం. ఈ మధ్యే ఫార్మల్ లాంచ్ పూర్తయింది. వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. శుక్రవారం నుంచి ప్రారంభమైన తొలి షెడ్యూల్లో చిరు కూడా పాల్గొంటున్నారు. లీడ్ యాక్టర్స్ మీద కీ సీన్స్ చిత్రీకరిస్తున్నారు అనిల్. విశ్వంభర సినిమాను ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలి అనుకున్నా కుదరలేదు. అందుకే మెగా 157 విషయంలో డిలే ఉండకూడదని కష్టపడుతున్నారు. అందుకు తగ్గట్లుగా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. జెట్ స్పీడ్తో సినిమాను పూర్తి చేసే అనిల్ చిరు మూవీని కూడా అంతే వేగంగా పూర్తి చేసేలా ప్లాన్ రెడీ చేశారు. ఈ జోర్ చూసి మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రెజెంట్ బిగ్ స్క్రీన్ మీద యూనివర్సల్ ట్రెండ్ నడుస్తోంది. యంగ్ డైరెక్టర్స్ తమ కథల్ని ఒకదానితో ఒకటి కనెక్ట్ చేస్తూ కొత్త ప్రపంచాలు సృష్టిస్తున్నారు. ఫ్యాంటసీ, యాక్షన్, డివోషనల్ జానర్ ఏదైనా ప్రతి కథకి కొనసాగింపు ఉండేలా చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఓజీ సినిమాను రూపొందిస్తున్న సుజీత్ ఈ క్రైమ్ వరల్డ్ నేపథ్యంలో ఓ యూనివర్స్ ను బిల్డ్ చేసే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఓజీ తర్వాత పవన్ ఈ సిరీస్ లో కంటిన్యూ కాకపోయినా మరో మెగా హీరోని రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారు సుజీత్. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా ఆడియన్స్ ను తన వైపు తిప్పుకున్న ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. హనుమాన్ క్లైమాక్స్ లో హింట్ ఇచ్చిన జై హనుమాన్ తో పాటు మరికొన్ని సూపర్ హీరో సినిమాలు లైన్ లో పెట్టారు. ఇప్పటికే ఈ లిస్ట్ లో కొన్ని సినిమాలు అనౌన్స్ చేశారు కూడా. హిట్ సిరీస్ లో వరుస విజయాలు సాధిస్తున్న శైలేష్ కొలను ఈ యూనివర్స్ లో మరిన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ యూనివర్స్ నుంచి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన శైలేష్ క్రైమ్ వరల్డ్ ని టాప్ స్టార్స్ తో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా తన యూనివర్స్ ను మరింత ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఖైదీ సినిమాతో మొదలైన LCU తర్వాత విక్రమ్, లియో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాలన్నింటినీ కలుపుతూ ఓ షార్ట్ ఫిల్మ్ సిద్ధం చేస్తున్నారు లోకేష్. ప్రెజెంట్ సెట్ మీద కూలీతో పాటు ఖైదీ 2, రోలెక్స్, లారెన్స్ లీడ్ రోల్లో బెంచ్ మూవీని కూడా LCUలో భాగంగానే సిద్ధం చేస్తున్నారు లోకేష్ కనగరాజ్. టాప్ స్టార్స్ కూడా ఈ యూనివర్స్ లో భాగమవుతుండటంతో ప్రేక్షకులు కూడా ఈ జానర్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ మేకర్స్ కూడా తారక్ కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఓ సెంటిమెంట్ తారక్ ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. ఏంటా సెంటిమెంట్ అనుకుంటున్నారా? అయితే ఫాలో దిస్ స్టోరీ. ఈ జనరేషన్లో తెలుగు హీరోలకు బాలీవుడ్ మూవీస్ పెద్దగా కలిసి రాలేదు. మన సినిమాలతో బాలీవుడ్ మార్కెట్ను రూల్ చేసిన హీరోలు కూడా స్ట్రైట్ బాలీవుడ్ మూవీ విషయంలో తడబడ్డారు. ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన ప్రభాస్ ఆదిపురుష్తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ సినిమా దారుణంగా ఫెయిల్ అయింది. కెరీర్ స్టార్టింగ్లోనే బాలీవుడ్ మూవీ చెయ్యాలి అన్న ప్రయత్నం చేసి విమర్శలెదుర్కొన్నారు మెగా వారసుడు రామ్ చరణ్. జంజీర్ సినిమాతో నార్త్ ఎంట్రీ ఇచ్చిన చరణ్కు భారీ షాక్ తగిలింది. దీంతో బాలీవుడ్లో కెరీర్ కంటిన్యూ చెయ్యాలి అన్న నిర్ణయాన్ని విరమించుకున్నారు చెర్రీ. రీసెంట్గా యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఇదే పొరపాటు చేశారు. తెలుగులో సూపర్ హిట్ అయిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేశారు సాయి. ఈ సినిమా కూడా నార్త్ ఆడియన్స్ను మెప్పించలేకపోయింది. దీంతో తెలుగు హీరోలు బాలీవుడ్లో స్ట్రైట్ సినిమాలు చేసి మెప్పించడం కష్టమన్న నిర్ణయానికొచ్చేశారు ప్రేక్షకులు. ఇప్పుడు తారక్ కూడా స్ట్రైట్ బాలీవుడ్ సినిమా చేస్తుండటంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. బాలీవుడ్ సెంటిమెంట్ తారక్ను కూడా ఇబ్బంది పెడుతుందేమో అని భయపడుతున్నారు. మరి జూనియర్ సెంటిమెంట్ను బ్రేక్ చేస్తారా? బాలీవుడ్ డెబ్యూలో సత్తా చాటుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. బాలీవుడ్ కి వరుస షాకులు ఇస్తున్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. చేసింది 3 సినిమాలే, అందులోనూ ఒకటి రీమేక్ అయినా సందీప్ క్రేజ్ మామూలుగా లేదు. ముఖ్యంగా సందీప్ యాటిట్యూడ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి తన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ని ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తున్నారు ఈ డేరింగ్ డైరెక్టర్. ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎందుకు అనుకుంటున్నారా? ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. అర్జున్ రెడ్డి సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ తొలి సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ఆ సినిమాను కబీర్ సింగ్ పేరుతో హిందీలో రీమేక్ చేసి నార్త్ ఇండస్ట్రీలోనూ అదే రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా రివ్యూయర్ల విషయంలో సందీప్ చేసిన కామెంట్స్ బాలీవుడ్ కి షాక్ ఇచ్చాయి. యానిమల్ సినిమా విషయంలోనూ తన యాటిట్యూడ్ ను కంటిన్యూ చేశారు సందీప్. ముందు ఈ సినిమాలో హీరోయిన్ గా పరిణితి చోప్రాను తీసుకున్నారు. కొద్ది రోజుల షూటింగ్ తర్వాత ఆమె ఆ క్యారెక్టర్ కు సూట్ కాలేదంటూ స్టార్ కిడ్ అని కూడా చూడకుండా పరిణితిని పక్కన పెట్టి రష్మికకు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు స్పిరిట్ విషయంలో అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు సందీప్. ముందు ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికను తీసుకోవాలని భావించిన ఆమె పెట్టే డిమాండ్స్ కు నో చెప్పేశారు. దీపికను కాదని డార్లింగ్ కు జోడీగా కొత్త అమ్మాయిని తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. సందీప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఇప్పుడు నార్త్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. మిల్కీ బ్యూటీ తమన్నాకి కన్నడ సీమ అస్సలు కలిసి రావడం లేదు. గతంలో తనకి సంబంధం లేని వివాదంలో విమర్శలు ఎదుర్కొన్న ఈ బ్యూటీ ఇప్పుడు మరోసారి కన్నడ ప్రేక్షకుల కోపానికి కారణమయ్యారు. ఇందుకే శాండిల్వుడ్ లో ఏం జరుగుతుంది? ఈ స్టోరీలు ట్రాక్ చేద్దాం. కన్నడ ప్రజలు తమ హక్కుగా భావించే ఓ సోప్ బ్రాండ్ కు అంబాసిడర్ గా ఎంపికయ్యారు తమన్నా. ఈ నిర్ణయమే మిల్కీ బ్యూటీని వివాదంలోకి లాగింది. కన్నడ నాట పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న బ్యూటీస్ చాలా మందే ఉన్నా అదర్ స్టేట్ హీరోయిన్ కు అవకాశం ఇవ్వటం ఏంటని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కన్నడ సినిమా జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. కేజీఎఫ్, కాంతార లాంటి సినిమాలు నేషనల్ మార్కెట్ ను షేక్ చేశాయి. ఆ సినిమాల్లో హీరోయిన్లుగా నటించిన శ్రీనిధి శెట్టి, సప్తమి గౌడ అన్ని ఇండస్ట్రీలను చుట్టేస్తున్నారు. అలాంటి వారిని కాదని మరో లాంగ్వేజ్ హీరోయిన్ కు ఛాన్స్ ఇవ్వటం ఏంటన్నది అక్కడి ప్రజల ఆగ్రహానికి కారణం. ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న హీరోయిన్లే కాదు, ప్రెజెంట్ పాన్ ఇండియా సినిమాలతో బిజీ అవుతున్న రుక్మిణి వసంత్, ఆశికా రంగనాథ్ లాంటి వాళ్లు కూడా పాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేసుకుంటున్నా వాళ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఛాన్స్ ఇవ్వకపోవడంపై చర్చ జరుగుతోంది. మరి ఈ వివాదానికి పెద్దలు ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.